తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకుని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయెను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు. తలుపు ఇరుప్రక్కల 5 మూరలు. దాని నిడివిని కొలువగా 40 మూరలు. దాని వెడల్పు 20 మూరలు. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా 2 మూరలాయెను. వాకిలి 6 మూరలు, వెడల్పు 7 మూరలు. ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా 20 మూరలను, ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు 20 మూరలు నాయెను. తరువాత అతడు మందిరపు గోడను కొలువగా 6 మూరలాయెను. మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలువగా 4 మూరలాయెను. ఈ మేడగదులు 3 అంతస్తులు గలవి. ఈలాగున 30 గదులుండెను. ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసిండెను. ఇవి మందిరపు గోడను ఆనుకొనియున్నట్టుండి ఆనుకొనక ఉండెను. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరపు చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను. ఏలయనగా ఆ మేడగదులకు 6 పెద్ద మూరలు గల పునాది ఉండెను. మేడగదులకు బయటనున్న గోడ 5 మూరల వెడల్పు. మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడువబడి ఉండెను. గదుల మధ్య మందిరము చుట్టూ నలుదిశలా 20 మూరల వెడల్పున చోటు విడువబడి ఉండెను. మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను. ఒక వాకిలి ఉత్తరపు తట్టునను, ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను. ఖాళీగానున్న స్థలము చుట్టూ 5 మూరల వెడల్పుండెను. ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటి తట్టు 70 మూరల వెడల్పు. దాని గోడ 5 మూరల వెడల్పు. గోడ నిడివి 90 మూరలు. మందిరము యొక్క నిడివిని అతడు కొలువగా 100 మూరలాయెను. ప్రత్యేకింపబడిన స్థలమును దానికెదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా 100 మూరలాయెను. మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా 100 మూరలాయెను. ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకెదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా 100 మూరలాయెను. మరియు గర్భాలయమును, ఆవరణపు మంటపములను, గడపలను, కమ్ములు గల కిటికీలను, ఎదుటి 3 అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను. గడపలకెదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను. వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు, వెలిగోడయు, చుట్టుగోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను. కెరూబులును, ఖర్జూరపు చెట్లును ఉండెను. దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖములను, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను. ఈ ప్రకారము మందిరమంతటి చుట్టూ ఉండెను. నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులును, ఖర్జూరపు చెట్లును ఉండెను. మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు, పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే. బలిపీఠము కర్రతో చేయబడెను. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు. దాని పీఠమును, మూలలను, ప్రక్కలను మ్రానితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును 2 వాకిండ్లుండెను. ఒక్కొక్క వాకిలి 2 మడత రెక్కలు గలది. మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులును, ఖర్జూరపు చెట్లును చెక్కబడి ఉండెను. బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకుబాటు పని కనబడెను. మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లను పోరిన అలంకారమును ఉండెను. అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకుని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరల నిడివిగలదై ఉత్తర దిక్కున వాకిలి గలిగి 80 మూరల వెడల్పు గలది. 20 మూరలు గల లోపటి ఆవరణముకెదురుగాను బయటి ఆవరణపు చప్టాకెదురుగాను
3వ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. గదులకెదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలముండెను. లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలమొకటి ఉండెను. అది 3 వెడల్పు. వాకిండ్లకు వసారాలుండుట వలన పైగదుల ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కురచవాయెను. 3వ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింది గదుల కంటేను మధ్య గదుల కంటేను చిన్నవిగా కట్టబడి ఉండెను. మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకెదురుగా 50 మూరల నిడివిగల ఒక గోడ కట్టబడి ఉండెను. బయటి ఆవరణంలోనున్న గదుల నిడివి 50 మూరలు గాని మందిరపు ముందటి ఆవరణము 100 మూరల నిడివిగలదై ఉండెను. ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను. విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకెదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలె ఉండెను. వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవియు కట్టబడెను. వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను. మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను. ఆ మార్గము ఆవరణంలోనికి పోవునొకనికి తూర్పుగానున్న గోడ ఎదుటనే ఉండెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చి యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును, పాప పరిహారార్థ బలిపశు మాంసమును, అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధ స్థలము. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకునవలెను. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలాయెను. ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలును, దక్షిణ దిశను కొలకర్రతో కొలువగా 500 బారలును, పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలవగా 500 బారలును తేలెను. 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశలా 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండియుండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేభరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. వారు జారత్వము మాని తమ రాజుల కళేభరములను నా ఎద్దు నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల
మందిరము యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులనన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచార విధులన్నిటిని గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. ఆ మందిరమును గుర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గుర్చిన విధి ఇదియే. మూరల కొల చొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా 3 అనగా 3 జానడు బలిపీఠమునకు బలిపీఠం ఒకటి ఉండవలెను. దాని డొలుపు 3 ఎత్తును, 3 వెడల్పును, చుట్టూ దాని చూరు జేనుడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు 2 మూరలు, వెడల్పు 3 మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరలు. దాని వెడల్పు 3. దేవుని కొండయను భాగము 4 మూరలు. దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములుండెను. దేవాగ్ని గుండము 12 మూరలు కొలతగలదై చచ్చౌకముగా ఉండెను. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశలా 14 మూరలు. దాని చుట్టూనున్న అంచు జేనడు. దాని చుట్టంతయు 3. డొలుపు ఒకటి ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఈలాగున జరిగింపవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీలగు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెని ఇయ్యవలెను. వారు దాని తీసుకొని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీదను, చూరు యొక్క 4 మూలల మీదను, చుట్టూనున్న అంచు మీదను చమరవలెను. తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమనే ఒక మేకపిల్లను అర్పింపవలెను. కోడె చేత బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలెను. దాని నిమిత్తము పాప పరిహారము చేట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను, నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచూ నుండవలెను. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.